చేసేది ఇంకా దాన్ని డెవలప్ చేసేది ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆల్రెడీ ప్రశాంత్ మా డిఓపి సార్ అంతా చెప్పేశారు. నాకేం మిగిలించలేదు, అన్ని ఆయనే చెప్పేశారు. కానీ వెరీ హార్డ్ వర్కర్ ధర్మ సార్, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. ఈ మూవీ ఆయనకి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వెంకటరెడ్డి గారికి, అలాగే సర్వేశ్వరరావు సార్కి, రాముకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీకి వర్క్ చేసిన మన మ్యూజిక్ ఇచ్చిన వసంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. అలాగే ఈ మూవీలో నా సాంగ్ జరిగినప్పుడు పనిచేసిన వాటర్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చేయడం వల్ల ఈ సాంగ్స్ ఇలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోయిన్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. డ్రింకర్ సాయి, ముందు డైరెక్టర్ గురించే చెప్పాలి. తను నాకు చాలా ఫ్రెండ్, చాలా సంవత్సరాల నుంచి. Thank you for that, because even if I have a serious scene, this guy will make me laugh every time. So thank you. I didn't show you today because I am performing because I don't want to laugh. So thank you so much, Andy. You did a great job in film. Thank you, real life side. Thank you so much. Thanks, Andy. You are the sweetest person on the set. Thank you, Sai Garu. And thank you, Rajesh Anna. You always does this. Anna, I said, Rajesh Anna, you know that you are my favorite. This what is enough to tell about you. Thank you so much, Andy. You are also very sweet. And come here, this girl. She is very like. We just met 2 days ago, but not 2 days, 3 days. But we have full on vibe. So thank you so much, yeah. We will play PUBG after that. So, and special thanks to my parents. They are just my pillars, and whoever I am today because of them. And I know they are watching this right now. So love you, Mama, Papa, and thank you so. Thanks to my Guruji Kishore sir, because I know, sir, you always have believed in me, and I'm proving it right. So, special thanks to my audience who came today, everyone. I just want you to go and just feel the film. It's a very good film. The emotion, the laugh, you will gonna have everything there. So believe me and believe us and go for the film. Thank you so much. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. పేర్లు మర్చిపోతే ఎంత సెన్సేషన్ అవుతుందో, అందుకని ఆవిడ అందరినీ కవర్ చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ తిరుమల శెట్టి గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది, టీజర్, ట్రైలర్, పాటలు. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ ద స్టేజ్ ఈస్ ఆల్ యోర్స్. శ్రవంతి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిరణ్ గారు అనేవాడు ఒకడు ఇక్కడ నుంచొని ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ ఒక సినిమా తీసి, ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా వెనక ఒక ధైర్యం కావాలండి. మనం ఏది చేయాలన్నా సరే ఆ ధైర్యం ఇచ్చే మనుషులు మనకు లేనప్పుడు ఆ పని చేయలేము. అట్లా నాకు ధైర్యం ఇచ్చిన నా డాడీ, మా ఫాదర్. పంజాబ్ నమ్మాడు, అరే కిరణ్ ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, నీకుంటా అండగా. ఎప్పుడన్నా ఇంట్లో హౌస్ లో నేను ఉంటాను యాక్చువల్గా. అలా నాకు అండగా ఉండి నాకు ఏ ప్రాబ్లం కాకుండా ప్రతి క్షణం నేను కనిపెట్టుకుని ఒక ఫాదర్ స్థానంలో ఉన్న నా తండ్రికి ఈరోజు మీ పరంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు. నెక్స్ట్ అండి, తర్వాత ఒక కథ రాసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు దొరికారు. వాళ్ళు లేకపోతే నా సినిమా స్టార్ట్ కాదు. అట్లా నా ప్రొడ్యూసర్స్ నా మొదటి దేవుళ్ళు బసవరాజు శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ షేక్ గారు, బసవరాజు లహరీధర్ గారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే నా సినిమా లేదు. నెక్స్ట్ సినిమా అంత బాగా రావటానికి కారణం నా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్, మన వసంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చంద్రబోస్ గారు కానీ, మార్తాంకే వెంకటేష్ గారు కానీ, అట్లాగే పనిచేసిన టెక్నీషియన్స్ టోటల్ మోయిన్ కానీ, అట్లా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయబట్టే నేను ఈ సినిమా చేసుకోగలను. ఆర్టిస్టులు వినయ్ కానీ వీళ్ళందరూ చేయబట్టే నేను ఈ విధంగా చేయగలిగానండి. అట్లాగే యాక్చువల్గా నేను సినిమా కథ అనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్కి అనిపించేది ఏంటంటే, సినిమా స్టార్ట్ కాకముందు కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళతోనే డైరెక్టర్ డిస్కషన్ చేస్తూ ఉంటాడు. టీ స్టాల్ దగ్గర లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చోట వాళ్ళే ఉంటారు, వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ ఉంటారు అంతే.